కొలంబియా ఏముంటుంది, అమెరికా నుంచి డిపోర్టేషన్ ఏదైతే అక్రమ చొరబాటుదారులు శరణార్థుల పేరుతో, శరణార్థులుగా కూడా కాదు వచ్చేది, డైరెక్ట్గా చొరబాటుదారులకు వచ్చి ఆ తర్వాత పట్టుకుంటే శరణార్థులు అంటున్నారు, లేకపోతే అలాగే బతికేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని వెతికి పట్టుకుంటున్నటువంటి ఐస్ ఏదైతే ఉందో ఆ విభాగం వెంటాడి వేటాడుతున్నటువంటి వేళ, వేటాడటమే కాదు డిపోర్టేషన్, అమెరికన్ యుద్ధ విమానాల్లో వాళ్ళని ఎక్కించి మరి వాళ్ళ స్వదేశాలకు పంపించేస్తుంటే ఆపినటువంటి కొలంబియా అధ్యక్షుడు ఏమన్నాడు అంటే, మీరు యుద్ధ విమానాల్లో పంపించడం అంటే మా మీద యుద్ధం చేసినట్టే, ఇది కరెక్ట్ కాదు అంటూ చెప్పినటువంటి వేళ డొమెస్టిక్ విమానాల్లో పంపిస్తున్నాం తీసుకోమని చెప్పారు. ముందు సిగ్గుపడాల్సిందేంటి, అసలు కొలంబియాలో ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, లేదా ఉన్నది చాలక, లేదా అక్కడ అరాచకాలు చేసినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే అక్కడ మర్డర్లు చేసి, అక్కడ రేపులు చేసి, అక్కడ ఆస్తులు లూటి చేసి అమెరికాకు పోయి బతుకుతున్నారు అంటే వాళ్ళని పంపిస్తున్నందుకు సంతోషపడి అవసరమైతే వచ్చినట్టు కాల్చి అవతల పడే, కానీ ఎంతవరకు వాళ్ళని సమర్థించుకుంటూ దిక్కుమాలినటువంటి చర్చ నడపడమే దండగా.